నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సాలోని రాహుల్ నగర్ వద్ద శుక్రవారం నిర్వహించిన వార్డు సభల్లో కౌన్సిలర్ అనితా బాలాజీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు. పథకాల అమల్లో పక్షపాతానికి తావు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని 7వ వార్డులో శుక్రవారం బుద్ధ విహార్ సమీపంలో నిర్వహించిన వార్డు సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిలర్ అనితా బాలాజీ సూత్రావే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. ఒకసారి చెయ్యండి మరి పెన్షన్ కోసం ఈయన చేయాలి. ఉంటే విలేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటే కూడా మీరు విలేజ్లో వెళ్ళి ఈ పథకానికి మీరు అప్లై చేస్తారు. సెకండ్ వచ్చేసి రైతు భరోసా. రైతు భరోసా అంటే ఇక్కడ రైతులు ఉన్నారు, ఇక్కడ రైతులు ఉన్నారా? ఓకే, లేనట్టయితే పర్వాలేదు. ఒకవేళ రైతులు ఊర్ల నుంచి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ వచ్చి నివసిస్తుంటారు కొంతమంది, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరానికి 12,000 రూపాయలు పెంచడం జరిగింది. అది ప్రతి 6 మంత్స్ ఒక్కొక్క పంటకి 6,000 ఇస్తారు. అలాగే వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26 అంటే 26 జనవరి ఉంది కదా, ఆ రోజు నుంచి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంకో విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయానికి యోగ్యం కాని భూములు ఏవైతే ఉన్నాయో వాటికి రైతు భరోసా వర్తించదు. ఇప్పుడు వ్యవసాయం లేఅవుట్ వస్తున్నాయి, అవన్నీ డిలీట్ అయిపోతాయి, వాళ్ళకి మాత్రం రావు. మన వార్డులో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని అందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ మూడవది, ఇది చాలా ముఖ్యమైన విషయం, రేషన్ కార్డు గురించి. ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అంటే మా ద్వారా ఏర్పాట్లు చేసింది. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఏదైతే మీకు రేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, కొత్త వాళ్ళు వస్తారు, పిల్లలు, కొత్త పిల్లలు ఉంటారు, కోడలు వస్తుంటుంది, అలాంటి వాళ్ళ పేర్లు కూడా మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మా వాళ్ళు అప్లికేషన్స్ ఇస్తారు, అప్లికేషన్స్లో మీరు ఫిలప్ చేసి ఇవ్వాలి, అవి కూడా మేము స్వీకరిస్తాం. అంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలంటే రేషన్ కార్డ్స్ గురించి కూడా అప్లికేషన్ ఫామ్స్ని తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వండి, మా వాళ్ళు తీసుకుంటారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రేషన్ కార్డ్స్ది ఈ అప్లికేషన్ తీసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఇది ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అప్లికేషన్ తీసుకోబడుతూనే ఉంటాయి, ఈ రోజుతో అయిపోలేదు. సో ఈరోజు రాని వాళ్ళు కూడా రేపు 26 తారీఖు 27 తారీఖు నుంచి మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసి మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. మా అక్కడ ప్రజాపాలన ఒక డెస్క్ ఉంటుంది, ఆ డెస్క్లో మీరు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు. గత వార్డు సభలో మన వార్డులో ఇండ్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబడ్డాయి ఆల్రెడీ. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం కూడా జరిగింది, రాష్ట్రానికి పంపించేశాం. కలెక్టర్ మేడం కూడా చూశారు, వాళ్ళు కూడా హైదరాబాద్కి పంపించేశారు సచివాలయానికి. అయితే ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, అంటే ఇల్లు ఉందా లేదా, స్లాబ్ ఉందా, లేకుంటే రేకులు ఉన్నాయా, ఊరి గుడిసెనా, అది వాళ్ళ సొంతమా కాదా, ఇవన్నీ మేము వివరాలు సేకరించాము. ఆ లిస్టు కూడా రాని వాళ్ళ జాబితా, వచ్చిన వాళ్ళ జాబితా కూడా మా దగ్గర ఉంది. నెక్స్ట్ 40 ఏళ్ల లోపు ఎవరైనా వితంతువులు, యువ వితంతువులు అంటే హస్బెండ్, భర్త చనిపోయిన లేడీస్ ఎవరు ఉంటే వారు కూడా ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి కూడా వితంతు పెన్షన్ కూడా ఇవ్వడానికి జరుగుతుంది. నెక్స్ట్ పారిశుద్ధ్య కార్మికులు. ఇప్పుడు మా దగ్గర మున్సిపల్ పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కీపింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. భూమి లేని నిరుపేదలు, భూమి లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
అది కూడా చెప్పండి. ట్రాన్స్జెండర్స్. గుజరాత్ అంటారు. ఇజ్రా అంటే కొద్దిగా అంటే తెలియదు. ఇజ్రాయల్ ఎవరైతే ఉంటారో వారు అంటే ఉంటారు, ప్రతి ప్లేస్ లో ఉంటారు. మనం కించపరచొద్దు, అదే భగవంతుడు వారిని ఆ రకంగా పుట్టించాడు. సో వారు కూడా ఎవరైనా ఉంటే అప్లికేషన్ ఇక్కడ ఇవ్వచ్చు. వారికి కూడా పెన్షన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇందాక చెప్పినట్టు ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారికి అంటే స్థలం ఉన్న వాళ్ళకు స్థలం లేని వారికి అంటే కంపెనీ వాళ్ళకు ఏమి ఉండదు, భూమి కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళ జాబితా కూడా మా దగ్గర ఉంది. అది మీరు చెక్ చేసుకోవచ్చు. మీ అభ్యంతరాలు అంటే కూడా మాకు చెప్పండి, మేము స్వీకరిస్తాం. నెక్స్ట్, ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేయలేదో చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు ఇప్పుడు అప్లికేషన్స్ మాకు ఇవ్వచ్చు. ఈరోజు ఇవ్వని పక్షంలో ఎవరైనా ఇప్పుడు ఈ మీటింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి చెప్పండి. 27 తారీఖు నుంచి నిరంతర ప్రక్రియ. ఇది కూడా మీరు ఎప్పుడైనా చూసి అక్కడ ఇచ్చుకోవచ్చు. అప్లికేషన్ ఇస్తే మేము అది కూడా పంపిస్తాం గవర్నమెంట్. దాని తర్వాత అర్హులైతే ఎవరైతే ఉంటారో వారందరికీ ఇల్లు కట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఈ పథకాలను మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏమైనా అప్లికేషన్స్ ఉంటే మీరు అప్లికేషన్ ఇచ్చేయడం వాళ్ళకి ఫిలప్ చేస్తారు. నమస్కారం. మనము గత సంవత్సరం ఏదైతే ప్రజాపాలనలో ఫామ్ దరఖాస్తు ఇచ్చి మనం అందరం పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఎవరికైతే అర్హులుగా రాలేదో వాళ్ళ కోసము ఇప్పుడు ఈ సభ నిర్వహించడం జరిగింది. కానీ సార్, మన దగ్గర ఎవరైతే అందరూ మా వార్డులో తక్కువ 100 మంది రేషన్ కార్డుల కొరకు అప్లై చేసినా 34 మందికే వచ్చింది. ఎందుకు? దానిపైన ఒక్కసారి మీరు మీ దగ్గర ఆన్లైన్లో అన్నీ ఉన్న తర్వాత కూడా సెలెక్షన్ ఎందుకు చేయలేదు మా అందరికీ? నేను వెరిఫై చేస్తాను. అది ఒకటి వెరిఫై చేయండి. ఇందిరమ్మ ఇండ్లు ఒకటి సార్, చెప్పండి. ఇందిరమ్మ ఇండ్లలో కూడా చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి సార్. ఒకతనికైతే గుడిసె కూడా లేదు. అతను ఒక రోడ్డు పైన గుడిసె వేసుకొని ఉన్నారు. ఇక్కడ డబ్బా గల్లీలో వాళ్ళకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళకు ఇల్లు కూడా రాలేదు ఇప్పటి వరకు. వాళ్ళు అప్లై చేసుకున్నారు. అలాంటి నిరుపేదలకు ఎందుకు మీరు అవకాశం ఇవ్వలేదు? మున్సిపాలిటీలో ఏదైతే